వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అయితే తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అయితే పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా జరిగాయి ఉత్సవాలు? గిరిజనులకు మీరు ఏమైనా సూచనలు ఇస్తారు? గిరిజనుల యొక్క ప్రత్యేక గుర్తింపును, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు, నాగరికతను, వాళ్ళ జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా జాతిని గౌరవించింది కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే రాష్ట్రం ఏర్పడితే గిరిజనుల దామాష ప్రకారంగా, జనాభా ప్రకారంగా వాళ్లకు దాని రిజర్వేషన్ 10% రిజర్వేషన్ చెప్పడం జరిగింది. దాన్ని చేయడం జరిగింది ప్రభుత్వంలో. అదేవిధంగా గిరిజన గూడాలన్నిటికీ కూడా గ్రామ పంచాయతీలుగా వాళ్ళ దర్జా పెంచడం జరిగింది. అన్ని గిరిజన తాండాలకు మంచినీరు కానీ, రోడ్డు వసతి కానీ, కరెంటు కానీ, అదేవిధంగా వైద్య సదుపాయం కానీ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. వాళ్ళ ఉపాధులను పెంచడం కోసం పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు సొంత భూములకు కూడా రైతు బంధు ఇచ్చి గిరిజనులు అంతకుముందు చితికిపోయినటువంటి వ్యవసాయం, అంతకుముందు వాళ్ళు వలసలు పోయినటువంటి తీరు, దానికి భిన్నంగా అద్భుతమైనటువంటి రీతిలో ఇన్పుట్స్ అన్ని ఇచ్చే వరకు వాళ్ళు బ్రహ్మాండమైన వ్యవసాయాలు చేయడం మొదలుపెట్టినారు తెలంగాణలో. వాళ్ళలో ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగింది. అయితే గిరిజనుల యొక్క ప్రత్యేక నాగరికతను దృష్టిలో పెట్టుకొని ఈ సేవలాల్ మహారాజ్ పేరు మీద గిరిజన భవన్ని, హైదరాబాద్లో బంజారా భవన్ని, చాలా విలువైనటువంటి ఒక ప్రాపర్టీ, ఎకరా భూమి ఇచ్చి అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఆధునిక వసతులతో ఒక భవన నిర్మాణం, బంజారా భవనం నిర్మాణం చేయడం జరిగింది. దీంతోపాటు రిజర్వేషన్స్ 10% పెంచడంతో పాటు ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేయడంతో పాటు ఇతర ఉపాధులు పెంచడం ద్వారా అంతకుముందు గిరిజన తాండాలలో చాలామంది చిన్న వయసులోనే వైధవ్యం పొందేటువంటి స్త్రీలు ఉండేటువంటి వాళ్ళు ఈ సారా మహమ్మారి వల్ల. దాని నుంచి విముక్తులై వాళ్ళ ఆరోగ్యవంతమైనటువంటి తాండాలుగా, నాగరికమైనటువంటి తాండాలుగా, చాలా అభివృద్ధి చెందిన తాండాలుగా తెలంగాణ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రభుత్వమే దాన్ని నిర్వహించేటట్టుగా మొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. అదే నిర్ణయం ప్రకారంగా ఇవాళ ఓవైపు ప్రభుత్వం చేస్తూ ఉంటే మరోవైపు గిరిజనులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఆవాసాల దగ్గర కానీ, వాళ్ళ తండాల దగ్గర కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి గిరిజనులకు పెద్దపీట వేసిన పార్టీగా మా తెలంగాణ భవన్లో ఈ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను గొప్పగా నిర్వహించాలని చెప్పి ఇక్కడ నిర్వాహకులందరి యొక్క సారథ్యంలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. సేవలాల్ జయంతి ఉత్సవాలు మాత్రం ఘనంగా జరిగాయి. అంటే తండోపతండాలుగా, అంటే ఇటువైపు తెలంగాణ రాష్ట్రం నుంచి అయితేనేమి, అలాగే నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, మండలాల వారీగా కూడా బంజారాలు అయితే చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అయితే చెప్పుకొచ్చినట్లు సమాచారం. రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.